హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు మ్యాంగో కుడుములు లేదా మ్యాంగో ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ సీజన్లో బాగా లభించే మ్యాంగోస్తో ఈ విధంగా కుడుములు చేసుకున్నారంటే ఇవి ఫ్రిడ్జ్లో పెడితే 4-5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం. నేను ఇక్కడ ఒక హాఫ్ బౌల్ వరకు మ్యాంగో పీసెస్ని తీసుకున్నాను. ఈ మ్యాంగో పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మ్యాంగో స్వీట్నెస్ని బట్టి బెల్లంని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. మ్యాంగో స్వీట్నెస్ తక్కువగా ఉంటే 2 కప్పులైనా పట్టొచ్చు. సో ఇలా బెల్లం యాడ్ చేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, బెల్లం కూడా చక్కగా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ని ఏదైనా కప్పుతో ఇలా మెజర్ చేసుకోండి. ఇక్కడ 1 కప్పు వరకు మ్యాంగో పేస్ట్ అయింది. ఇందులో సేమ్ కప్పుతో నేను ఇక్కడ బియ్యపు రవ్వ తీసుకున్నాను. పిండి కాకుండా రవ్వ అయితే ఇడ్లీలు పొడి పొడిలాడుతూ ఉంటాయి. అదే మీరు పిండి యాడ్ చేస్తే మనకి తినేటప్పుడు నోటికి అతుకుపోతూ ఉంటాయి. సో అందుకే నేను రవ్వను తీసుకున్నాను, బియ్యపు రవ్వను. బియ్యపు రవ్వ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకున్నాను. మీరు బయట మార్కెట్లో లభించే రెడీమేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 1 కప్పు రవ్వ అయితే సరిపోయింది. రవ్వ కలిపిన తర్వాత కూడా మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ జోరుగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. పిండి జోరుగా ఉంది అనుకుంటే ఇంకొంచెం రవ్వని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకుని ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ విధంగా ఇడ్లీ పాత్రలో యాడ్ చేసుకోండి. మీకు పల్చగా కావాలి అనుకుంటే పిండిని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా 2 ప్లేట్లోకి కుడుములు వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక 150 ml వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ రేకులను అందులో పెట్టి మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. సో ఒకసారి ఈ విధంగా చూడండి, మనకి చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే బాగా ఉడికిపోయినట్లు. మనకి చేతికి అంటినట్లయితే ఇంకొంచేపు ఉడికించుకోవాలి. చూడండి, ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. వెయిట్ అంతా ఆరిపోయిన తర్వాత తీయండి, అప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇందులో మ్యాంగో స్వీట్నెస్ని బట్టి మనం బెల్లం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బెల్లం కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటాయి ఈ కుడుములు అనేవి. బియ్యం పిండితో కాకుండా ఇలా రవ్వతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి పొడి పొడిగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.